రమ్య చందు ముచ్చటైన జంట. రమ్య వాళ్ళది ఓ మోస్తారుగా ఉన్న కుటుంబం. రమ్య ఇంట్లో చిన్న కూతురు. ఆమెకు అన్ని విధాలా తగిన సంబంధమని వాళ్లకు ఉన్నంతలో ఘనంగా రమ్యను చందుకిచ్చి వివాహం చేశారు. చందు కూడా రమ్యను చాలా ప్రేమగా చూసుకునేవాడు. అలా 1 సంవత్సరం గడిచింది. ఇంతలో రమ్య ప్రెగ్నెంట్ అవ్వటంతో ఇంట్లో అందరూ ఆనందంగా ఉన్నారు. రమ్యకు 9వ నెల వచ్చింది. అంతా బాగానే ఉంది. ఇంకో 10 రోజుల్లో డెలివరీ అవుతుంది అనగా ఒకరోజు ఉన్నట్టుండి రమ్యకు విపరీతంగా కడుపు నొప్పి రావటంతో దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్తారు. డాక్టర్ సీరియస్ కండిషన్ అని హైదరాబాద్కి తీసుకెళ్ళమని చెప్పడంతో ఆమెను హైదరాబాద్లోని ఓ పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ చూసి అప్పటికే కడుపులో బిడ్డ చనిపోయిందని అబార్షన్ చేశారు. అబార్షన్ టైంలో రమ్యకు కొంచెం ఆరోగ్యం దెబ్బతినడంతో కొంతకాలం పుట్టిట్లోనే ఉంది. అలా కొంతకాలం గడిచాక రమ్యకు 2వసారి ప్రెగ్నెన్సీ వచ్చి ఒక పాప పుట్టింది. అలా 6 నెలలు కాకుండానే రమ్య మళ్ళీ అనారోగ్యం పాలవటంతో హాస్పిటల్లో చూపించారు. ఆమెకు క్యాన్సర్ అని, అది చివరి స్టేజ్లో ఉందని డాక్టర్ చెప్పడంతో ఆమెను కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉంచుతారు. రమ్యతో పాటు హాస్పిటల్లో ఆమె అమ్మా నాన్న మాత్రం ఉన్నారు. పాప ఆమె భర్త దగ్గరే ఉండేది. ఆమె భర్త అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాడు. చివరికి ఒకరోజు డాక్టర్ రమ్య ఇంకో 24 గంటల్లో చనిపోతుందని చెప్పడంతో వాళ్ళ నాన్న రమ్య భర్తకు విషయం చెప్తాడు. మీరు వస్తే రమ్యను ఇంటికి తీసుకెళ్దామని పిలుస్తాడు. కానీ చందు మాత్రం తనకు కుదరదని మీరే మీ ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పడంతో బరువైన హృదయంతో ఆమె తల్లిదండ్రులే ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి వెళ్ళాక రమ్య, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నేను మా ఇంటికి వెళ్తాను, నా భర్తను చూడాలి, నా పాపను చూడాలి అంటుంది. నా దగ్గరికి తీసుకుని రమ్మని చెప్తుంది. ఆ సమయంలో రమ్యను చూసి ఆమె తల్లిదండ్రులు ఆమెకు నిజం చెప్పలేక, మనసులో దాచుకోలేక వాళ్ళ హృదయం ద్రవించిపోయింది. అప్పుడు రమ్య వాళ్ళ నాన్న చందుకి ఫోన్ చేశాను, పాపను తీసుకుని వస్తున్నాడు అని చెప్తాడు. కానీ చందు రాలేదు. పాపం రమ్య భర్త కోసం, పాప కోసం చూసి చివరి శ్వాస వదిలేసింది. రమ్య చనిపోయిందని తెలిసిన తర్వాత ఆమె భర్త, అత్త, మామలు వస్తారు. చివరికి రమ్య భర్తను ఆమెకు అంతిమ సంస్కారం కూడా చెయ్యనివ్వలేదు ఆమె అత్తామామలు. ఆమె తండ్రి ఆమె అంతిమ సంస్కారం చేశారు. పాప కూడా వాళ్ళ దగ్గరే ఉంది. రమ్య చనిపోయిన 2 నెలలకే చందు 2వ వివాహం చేసుకున్నాడు. రమ్య జీవితం ఎక్కడ మొదలైందో చివరికి అక్కడే ఆగిపోయింది. మరి మెట్టినింట్లో భర్త జీవితంలో ఆమె స్థానం ఎక్కడుంది? రమ్య లాంటి భార్యలు, తల్లులు ఎందరో ఈ సమాజంలో వాళ్లకు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. నా ఈ కథ అంకితం. ఒక ఆడది తల్లిగా, చెల్లిగా, స్నేహితురాలిగా, భార్యగా, కూతురుగా తన చివరి శ్వాస వరకు తన వాళ్ళ కోసం బతుకుతుంది. జీవిత ప్రయాణంలో విశ్రాంతి లేకుండా పనిచేస్తుంది. కుటుంబం సంతోషం తన సంతోషమని, వాళ్ళ గెలుపే తన గెలుపని భావిస్తుంది. మరి నేటి సమాజంలో ఆ మగువ స్థానం ఎక్కడుంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ కథ చదివి అమూల్యమైన మీ సలహాలను, సూచనలను తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకెన్నో మంచి కథలను మీ ముందుకు తీసుకొస్తాను.